వ్యాపార దుకాణాల ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు ఇచ్చినంత తీసుకోవడం మినహా భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తే కేసు నమోదు చేస్తామని 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు హిజ్రాలను హెచ్చరించారు. 3 టౌన్ పరిధిలో ఒక వ్యాపార దుకాణానికి వెళ్లిన హిజ్రాలు 50,000 డిమాండ్ చేసి వేధించారు. దీనిపై అందిన ఫిర్యాదుపై 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు గురువారం సంబంధిత హిజ్రాలను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతకుముందు హిజ్రాలతో ప్రత్యేకమైన సమావేశమైన సీఐ వ్యాపార దుకాణాలకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసి వ్యాపారులను వేధించవద్దని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అయినా కొందరు తమ వైఖరి మార్చుకోవడం లేదు. ఒక వ్యాపార దుకాణ యజమానికి 50,000 డిమాండ్ చేశారన్న ఫిర్యాదుపై మరోసారి సంబంధిత హిజ్రాలను పిలిపించి విచారించారు. కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓపెనింగ్ రోజా సార్ వెళ్ళారా? 3 రోజుల నాడు కానిస్టేబుల్ పంపించాను కదా నేను. మరి ఎట్లా వెళ్ళిపోయారు మీరు? మేము ఏమన్నారంటే సార్ గారు లేరమ్మా 2 రోజులు ఆగినాక ఎంతసేపు ఉన్నారు అక్కడ? మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ. మీరు ఎంత అడిగారు? ఫస్ట్ ఏం అడగలేదండి. సాగర్ చూసి ఇవ్వండి అంటే సాగర్ లేరమ్మా. మీరు ఎంత అడిగారు అన్నది రికార్డింగ్ వాళ్ళు వినపడొద్దే చెప్పట్లేదు. మొత్తం ఎంత అడిగారు? 10,000 ఇవ్వన్నాను. 10 10 ప్రమాణం తప్పైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. మీరు ఎంత అడిగారు? మొత్తం ఇదిగో చూడు, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట అందులో రికార్డు. ఎంత అడిగారు తెలీదా మీకు? 10 కదండి అడిగింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఎంత తెచ్చుకున్నారు? ఎంత తెచ్చుకున్నారమ్మా? 1,01,000. ఇంక అడగానే ఇస్తారా? పూజారి గారు పూజ చేయగానే పెట్టి ఇస్తారమ్మా. పూజ ఆయన ఏదో చేస్తాడు, బాగా సంతృప్తికరంగా చేస్తే ఎంతో పెట్టి దాంట్లో పెట్టి ఇస్తాము. ఎంత ఇచ్చామని చూసుకోండి కదా. నేను చేసిన దానికి ఇంకా ఇచ్చేది నీ పూజారు అంటూ లక్షల రూపాయలు కాదమ్మా. పిలుచుకొని ఇచ్చుకున్నారా ప్రేమతో? ఎంతమంది వెళ్ళారు ఆడకి? లక్షలు వేస్తారండి మీకు. మీరు అక్కడ లక్షలు రుచి చూడండి. ఇక్కడికి వచ్చి ఒక 50,000 డిమాండ్ చేశారు. టెక్నికల్ గా ఒక ఎఫ్ఐఆర్ కట్టండి సార్ అనేది తెచ్చాక మీకు 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టండి. మీకు ఎక్స్ట్రా కేసు కట్టి మేము పంపాలి. అలా దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. మొత్తం క్లియర్ వాయిస్ తో సహా ఉంది. ఆడకి వెళ్ళి తాళాలు తప్పట్లు కొట్టి దాదాపు 30-40 మంది ఎంప్లాయీస్ ఉంటే 30-40 మంది ఎంప్లాయీస్ మీ తప్ప భయపడి పోలీసులు ఫోన్ చేసి డిఎస్పీ గారికి ఫోన్ చేసి డిఎస్పీ నాకు ఫోన్ చేసి నా దాకా ఎందుకు వస్తుందండి? నువ్వు వెళ్ళి నువ్వు డీసెంట్ గా డిగ్నిఫైడ్ వెళ్తే చూడు. ఇది నేను మొన్న మీకు మీటింగ్ పెట్టి చెప్పా, బాబు వచ్చిన కాడకి ఎవడిచ్చిన కాడకి అక్కడ తీసుకోండి అని చెప్పా. మరి వేరే వ్యవహారాలు చేయొద్దని చెప్పా. ఏం చెప్పదు మాకెందుకు వస్తాయండి ఫోన్లు? 50,000 ఇస్తారా మీకు? లక్షలు ఇస్తారా? కేసు ఇది కేసు కట్టమని ఎఫ్ఐఆర్ కట్టమని నాకు ఆర్డర్ వచ్చింది. ఎఫ్ఐఆర్ కట్టాలా? ముద్దాలే జైలు పోయాక మిగతా వాళ్ళు అడుక్కోవడానికి కూడా పోరు. ఏనండి, ఇక మిగతా వాళ్ళు ఎక్కడికి పోను కూడా పోరు. ఎందుకంటే అన్ని ఎక్స్ట్రాక్షన్ అవుతాయి. ఏమంతా చేసుకోవాలమ్మా? వాళ్ళు కూడా అలానే కదా చెప్పుంటాడు. మేనేజర్ గారు ఇక్కడ కూర్చొని అమ్మా నేను లేదా మేనేజర్ గారు మా కంపెనీ తరపున మాకేమి ఇరండి, నా ఓన్ 5,000 నేను ఇచ్చాను సార్ అని చెబుతున్నాడు. నాకు కొన్నిటికి కంపెనీ తరపున ఏం రావు, పైకి లెటర్స్ పెట్టుకోవాలి వాళ్ళు. వాళ్ళ పాలు నేను తట్టుకోలేక 5,000 నా సొంత 5,000 ఇచ్చి పంపించానని చెబుతాను. ఎలా చేసినా అంత సున్నితంగా వెళ్ళిపోతారండి. చూడే వీడియో మొత్తం తెప్పిస్తున్నా. నేను చూసి